రాష్ట్రంలోని ఆడపిల్లలకు గౌరవం ఇవ్వడం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఒంగోలు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి సత్యమణిపై చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చర్యలకు దిగినట్లు తెలియజేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు కూడా చేయించినట్లు మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా తాము పైశాచిక ఆనందం పొందుతూ ప్రోత్సహించే విధంగా తమ ప్రభుత్వం ఉండదని స్వామి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పోలీసులను బట్టలు ఊడదీస్తానని చెప్పారని, ఆ పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. దీన్ని బట్టి ఆయన సైకో ప్రవర్తన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వన్ సైడ్ నెట్టేస్తానంటూ వ్యాఖ్యానించారని, ఆల్రెడీ ప్రజలు నిన్ను వన్ సైడ్ నెట్టేశారని ఆయన గుర్తు చేశారు. ప్రవర్తన చేయడం కూడా పోలీసుల విధులు నాటకపరచడం, యథా రాజా తదా ప్రజ. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల బట్టలు తీస్తారని మాట్లాడుతుంటే పోలీసుల్లో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారి సైకో ప్రవర్తన పరాకాష్ట ఏ మేరకు ఉందనేది కూడా ఒకసారి తెలియజేస్తూ ఉంది. ఇంకో మాట అన్నారు, వన్ సైడ్ నెట్టేస్తారంటున్నారు. ఆల్రెడీ నెట్టేశారు. దయ్యాలు వేదాలు మరిస్తున్నట్టుగా నీలాగా నీ అంకె 11 అంటే నువ్వు సింగిల్ డిజిట్లోనే ఉన్నావు. నువ్వేదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నావు. కనీసం ప్రజా సమస్యలు మాట్లాడలేక నీ శాసనసభ్యులు నేను తిట్టుకుంటున్నారు. కొత్తగా ఈయనకి అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా రాకుండా చేసిన ఏదో మాట్లాడుతున్నావు. ఇది 30 ఏళ్ళు అనుకున్న భ్రమలో బతికావు. ఈసారి కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు లేరు. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ కేసులు ఇరికిస్తున్నావు నువ్వు. ఇది కూడా గుర్తు. వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినా నీ పరిస్థితి మారట్లేదు. శాశ్వతంగా ఈసారి పోటీ చేసిన అభ్యర్థి లేని పరిస్థితుల్లో నైరాశ్యంతో ఉన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మీరు.